హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరోకోణం. నేను మీ ప్రసాద్. ఏబి వెంకటేశ్వరరావుకి ఊరట, జగన్కి పెద్ద దెబ్బ. విషయం ఏంటి అంటే ఏబి వెంకటేశ్వరరావు గారు, ఆయన గురించి మీకు తెలిసే ఉంటుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి, మాజీ. అయితే ఆయన పైన గత ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించింది అనేది ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. పైగా ఆయన కోర్టుకు వెళ్ళి అనేక రకాలైన పోరాటాలు చేసినా కానీ కక్షపూరిత ధోరణితో వ్యవహరించారా, లేదా ఒక కులాన్ని టార్గెటెడ్గా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగిందా అని చెప్పేసి అయితే ప్రజలు చాలా క్లియర్గా అర్థం చేసుకున్నారు. ప్రధానంగా ఏంటి అంటే ఏబి వెంకటేశ్వరరావు గారు ఏదైతే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిందో 2020 ఫిబ్రవరి 8వ తేదీన ఆయన్ని సస్పెండ్ చేశారు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదండి, 2022 ఫిబ్రవరి 7 వరకు. మరలా అదే 2022 సంవత్సరంలో జూన్ నెలలో మళ్ళా సస్పెన్షన్ చేశారు. సో ఆ విధంగా 2 విడతల్లో 4 సంవత్సరాలు ఆయన సస్పెండ్ చేశారు. అంటే ఇక దీనిని బట్టి ఎంత కక్షపూరిత ధోరణితో వ్యవహరించిందా, లేదు చట్టపరంగానే వెళ్ళారా అనేది అర్థం చేసుకోవచ్చు కదా. ఎందుకంటే ఆయన క్యాట్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి కూడా వెళ్ళి అక్కడ అప్పీల్ చేసుకున్న తర్వాత వాళ్ళ సస్పెన్షన్ని ఎత్తేసేయండి అని చెప్పేసి చెప్పినా కానీ అలా 2 సార్లు కోర్టుకు వెళ్ళినా సరే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా న్యాయం చేయలేదు. పైగా ఆయన రిటైర్ అయిపోయే రోజున కొద్ది గంటల ముందు మాత్రం ఏదో నామమాత్రం పోస్టింగ్ ఇచ్చి ఆ రిటైర్మెంట్ చేయడం జరిగింది. ఆయన సస్పెండ్ అయిన 4 ఏళ్లలో కూడా కనీసం ₹1 కూడా ఆయనకి జీతభత్యాలు ఇవ్వలేదు. ఇటీవల ఆయన ఒకనొక కార్యక్రమంలో కూడా మాట్లాడిన సంగతి మనం అందరం చూసాం. సో ఇక్కడ సాధారణంగా సస్పెండ్ అయిన అధికారికి కావచ్చు, ఎవరికైనా సరే 50% జీతభత్యాలు ఇవ్వాలి. ఆయనకి కనీసం నయా పైసా కూడా ఇవ్వలేదు అని చెప్పేసి ప్రత్యక్షంగా ఆయనే చెప్పడం జరిగింది. సో వీటన్నిటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం రాగానే ఏబి వెంకటేశ్వర గారికి న్యాయం జరుగుతుంది అని చెప్పేసి సామాన్యులు సైతం ఎదురు చూశారు, వాళ్ళ అభిప్రాయం కూడా వ్యక్తపరిచారు. ఈ తరుణంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం దానికి సంబంధించి ఒక జీవోను కూడా విడుదల చేశారు. అది ఏబి వెంకటేశ్వర గారికి అయితే ఊరటనిచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కావాలనే ఏబి వెంకటేశ్వర గారిని టార్గెటెడ్గా చేశారు కదా, అందుగురించే అది ఆయనకి పెద్ద దెబ్బగానే భావిస్తూ ఉండాలి. సో ఇక్కడ ఏదైతే ఆ సస్పెండ్ అయిన కాలాన్ని మొత్తాన్ని కూడా ఎత్తివేస్తూ ఆయనకి చెల్లించవలసిన జీతభత్యాలు కావచ్చు, ఇన్సెంటివ్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి నయా పైసాతో సహా కూడా ప్రభుత్వం చెల్లించాలి అని చెప్పి జీవో పాస్ చేసింది. సో ఇక్కడ మనం గమనించాలి ఏంటి అంటే 2014 నుంచి 19 మధ్యలో అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అంటే ఎన్డీఏ కూటమి కావచ్చు, అప్పుడు కావాలని ఇంతమంది ఎస్పీలని ఇట్లా ప్రమోట్ చేశారు, డిఎస్పీలను ప్రమోట్ చేశారు, అది ఇది అని చెప్పేసి వార్తా కథనాలు 30 మంది ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. దాన్ని కనీసం అప్పటి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎవరూ కూడా తిప్పికొట్టలేకపోయిన పరిస్థితి. తీరా అదంతా వాస్తవమే అని చెప్పేసి ప్రజలు కూడా నమ్మారు. సో ఆ తర్వాత అసలు వాస్తవం ఏంటి, అసలు సొంత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎంత ఉన్నారు ఏంటి అనేది చివరికి అదంతా కూడా ఒక ద్వేషంలాగా పెట్టుకున్నారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు అనేది సాక్షాత్తు అప్పటి ఎన్నికల కమిషనర్గా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని కూడా ఉద్దేశిస్తూ ఆ సామాజిక వర్గాన్ని ఆయన ద్వేషించినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇలా 1 కాదు 2 కాదు పలు దఫాలుగా ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. మరి ఇటువంటి తరుణంలోనే అంటే ఈ కారణాలతోనే ఏబి వెంకటేశ్వరరావు గారిని కూడా ఆయన సస్పెండ్ చేయటం, ఆయన కెరీర్తో ఆడుకోవడం. సాధారణంగా ఒక ఐపీఎస్ కావచ్చు, ఐఏఎస్ అధికారి కావచ్చు, వాళ్ళది ప్రతి ఒక్క నిమిషం కూడా చాలా విలువైన సమయం. పైగా వాళ్ళ కెరీర్ అంతా కూడా ఎక్కడా కూడా ఒక స్పాట్ కూడా లేని వ్యక్తులపైన మరి అటువంటి అభియోగాలు వచ్చిన తరుణంలో ఆ అభియోగాలన్నీ కూడా వాస్తవాలు కాదు అని చెప్పేసి నిరూపితమైన తర్వాత కూడా లేదు అని చెప్పేసి సస్పెండ్ చేసింది గత ప్రభుత్వం. అంటే ఇక దీనిని బట్టి ఏమని చెప్పాలి అర్థం చేసుకోండి. సో ఈ తరుణంలో ఇప్పుడు ప్రభుత్వం అయితే మాత్రం ఒక సరైన నిర్ణయం తీసుకుందని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఆయన రిటైర్ అయిపోయారు కాబట్టి ఆయన సేవలను ఏ విధంగా వినియోగించుకుంటే మంచిది అని కూడా కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. మరి చూడాలి ప్రభుత్వం అనేది మరి ఏ విధమైన నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే 1-10 సార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే మరలా కులం ముద్ర ఏమైనా వచ్చి ముందు మీద పడిపోతుందా, ఇవన్నీ కూడా ఆయన అన్ని కోణాల్లో ఆలోచించి మరి ఆయన ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఒకవేళ ఉపయోగించుకుంటే ఏమైనా సరే మరి ఇటువంటి ముద్రలు వచ్చి పడతాయా, లేదు ఎవరు ఏమనుకున్నా వాళ్ళ సమర్థతను ఉపయోగించుకోవాలి అని చెప్పేసి భావిస్తారా, ఆ విధంగా ఏమైనా సరే నామినేటెడ్ పదవి కానీ లేకపోతే ఇంకైనా అదనపు బాధ్యతలు కానీ ఏమైనా సరే, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఆయన రిటైర్ అయి ఉన్నారు. సో ఏదైనా కావాలంటే ప్రభుత్వానికి సంబంధించి వినియోగించుకోవచ్చు. సో అది లా అండ్ ఆర్డర్కి సంబంధించి కావచ్చు, ఇంకేదైనా ఇష్యూస్కి సంబంధించి కావచ్చు, ఆయనకున్న ఎక్స్పీరియన్స్ని ఆయనకున్న సమర్థతని ఎలా ఉపయోగించుకోవాలి అనేది అది చంద్రబాబు నాయుడు గారు చూసుకోవాలి. సో ఒక విధంగా చెప్పాలి అంటే ఇక్కడ ఏబి వెంకటేశ్వరరావు గారికి అయితే మాత్రం తన కెరీర్లో ఎప్పుడు ఊహించనంత చేదు అనుభవం అయితే మాత్రం ఆ 4 ఏళ్ల పాటు సస్పెన్షన్ అంటే ఆషామాషి వ్యవహారం అండి. పైగా రిటైర్మెంట్కి ముందు
రిటైర్మెంట్కి ముందు ఆ విధంగా జరిగింది. మీరు కనుక గమనించినట్లయితే ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. సో అదేవిధంగా సీఎస్గా పనిచేసినటువంటి జవహర్ రెడ్డి గారు ఆయన రిటైర్మెంట్ని ఏ విధంగా చూశారు, ఏ విధంగా చేశారు, ఈ ప్రభుత్వంలో ఆయన రిటైర్మెంట్ అవుతున్న తరుణంలో కూడా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులకు గురి చేయకుండా హ్యాపీగా రిటైర్మెంట్ చేస్తున్నారు. సో గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి ఉన్న వేరియేషన్స్ మీరు అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారా, లేదు ఉన్నది ఉన్నట్టుగానే ఫాలో అవుతున్నారా? నిజంగానే కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తే ఇప్పటికి చాలామంది ఇదైపోయేవాళ్ళు. ఇప్పటికీ మీరు గమనించినట్లయితే ఒక 3 ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయ్యారు. అదేమన్నా కక్షపూరిత ధోరణితో చేసిందా, లేదా నిజంగానే అక్కడ వాళ్ళు నిబంధనలు అతిక్రమించారా అని కాదంబరి జత్వాని కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో మనం చూసాం. ఏ విధంగా ఫ్లైట్ టికెట్లు ముందే బుక్ అయినాయో, ఆ తర్వాత ఒక మహిళను కూడా చూడకుండా అర్ధరాత్రి పూట ఇన్వెస్టిగేషన్ పేరు మీద, అంటే విచారణ పేరు మీద ఏ విధంగా ఆవిడని ఇబ్బంది పెట్టారు అని చెప్పి సాక్షాత్తు ఆవిడే వాంగ్మూలం ఇచ్చారు కదా. సో ఇవన్నీ కనిపిస్తాం. అంటే ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది, ఐఏఎస్ ఐపీఎస్ బలవుతున్నారా, లేదా వాళ్ళు ఎటువంటి నిబంధనలు అతిక్రమించకుండా పని చేసుకుంటూ వెళుతున్నారా, అంత స్వేచ్ఛగా ఉండగలిగారా గత ప్రభుత్వంలో, ఇప్పుడు ప్రభుత్వంలో ఏ విధంగా ఉన్నారు, ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. సో ప్రజలకి ఎందుకంటే మనం ఎవరిని ఎన్నుకోవాలి, ఎందుకు ఎన్నుకోవాలి, ఎన్నుకున్న తర్వాత ఆ పరిపాలన తీరు ఏ విధంగా ఉంది. సో నిజంగా కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారా, ఒక వ్యక్తి అధికారం కోసం మరి ప్రయత్నాలు చేసి ఒక పార్టీకి సంబంధించి వచ్చినప్పుడు అది ప్రజా సేవ కోసం వస్తున్నారా, లేకపోతే స్వార్థపూరిత రాజకీయాల కోసం వస్తున్నారా, ఇవన్నీ కూడా ప్రజలు బేరీజ్ వేసుకుంటారు. ఆ బేరీజ్ వేసుకోకుండా వాళ్ళు ఇట్లా ఈ నిర్ణయం తీసుకుని ఓట్లు వేయరుగా. మీరు కానీ గమనిస్తే మన ఎన్నికల్లో ఏ విధంగా ఓటింగ్ జరిగిందండి, ఒక ఉవ్వెత్తి కిరటంలాగా అందరూ కూడా మరి ఒకే మాట మీద నిలబడినట్లుగా ఎంతెంత దూరాల నుంచో వాళ్ళు ప్రయాణాలు చేసి ఆ ఎండను సైతం లెక్క చేయకుండా క్యూలో నిలబడి వాళ్ళ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. సో ఫలితాలు చూశారు కదా ఎలా వచ్చినాయి. అంటే దీనిని బట్టి ఆ పరిపాలన తీరు ఎలా ఉంది ఏంటి అనేది అర్థం పట్టింది ఆ ఎన్నికల ఫలితాలే. సో అఫ్కోర్స్ దానికి మళ్ళీ ఈవీఎంలు అవి ఇవి ఏదో కహానీలు చెప్పినంత మాత్రాన అది వాళ్ళు మోసం చేసుకున్నట్లు, కానీ ప్రజలైతే మాత్రం ఎక్కడా కూడా అట్లాంటి మోసాలకో లేకపోతే అట్లా మోసపూరిత మాటలకో పడిపోయే ఆస్కారం అయితే ఉండదు. సో మొత్తం మీద ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఏబి వెంకటేశ్వరరావు గారికి అయితే మాత్రం న్యాయం చేసే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ఈ జీవో జారీ చేసింది అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి చూద్దాం ఇంకా దాంతోపాటుగా ఇంకేమైనా ప్రభుత్వం ఇంకేమైనా సేవలు ఉపయోగించుకుంటుందా లేదా అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఏబి వెంకటేశ్వరరావు గారు మాజీ ఐపీఎస్ అధికారి, ఆయనకి ఊరటనిచ్చిన కూటమి ప్రభుత్వం దానిపైన, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఎంత పెద్ద దెబ్బ, లేకపోతే ఇది దెబ్బేం కాదు అని మీరు అనుకుంటున్నారా, ఆ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.